Today our discussion topic is entrepreneurship. The fourth semester లో వస్తుంది 50 మార్కులకి పేపర్ సేమ్ ఫస్ట్ సెమ్ లో ఎథిక్స్ ఎలా రాసుకున్నారు సేమ్ అదే పేపర్ సబ్జెక్ట్ పేరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. దీన్ని తెలుగులో వ్యవస్థాపకుడు అంటారు. దీనికి ఓల్డ్ మీన్స్ బిజినెస్ మ్యాన్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే వర్డ్ ఎంటర్‌ప్రెన్యూర్ అనే వర్డ్ నుంచి ఫ్రెంచ్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది. ఎంటర్‌ప్రెన్యూర్ అనే ఫ్రెంచ్ వర్డ్ నుంచి రావడం అనేది జరిగింది మొత్తం. దీనికి అర్థం టు రిస్క్ బేరింగ్. ఎవడైతే రిస్క్ బేర్ చేసి బాధ్యతగా వ్యాపారాన్ని కొనసాగిస్తాడో వాడు ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోతాడు కంపల్సరీ. ఇతనేంటి న్యూ ప్రోడక్ట్, న్యూ ఆర్గనైజేషన్, న్యూ ఐటమ్స్ ఇవన్నీ కూడా సొసైటీకి అందిస్తాడు తన వ్యాపారం. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా అట్ ప్రజెంట్ ఎంటైర్ గ్లోబల్ వరల్డ్ ద ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు ది కంట్రీ ఆర్ ఎనీ నేషన్. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వాళ్ళు చదువుకున్న చదువుకి ఉద్యోగాలు రాకపోవడంతో సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం అనేది ఎక్కువైపోయింది ప్రపంచంలో. అందరూ ఉద్యోగాల కోసం ఎగబడితే అందరికీ ఉద్యోగాలు రావు. కాబట్టి ఎవరికి వాడి సొంతంగా వ్యాపారం పెట్టుకోవడం అనేది ఎక్కువైపోయింది. ఆ సొంతంగా వ్యాపారం పెట్టుకునే వాడిని ఈ రోజుల్లో ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. పూర్వం బిజినెస్ పని అనేవారు, ఇప్పుడు ఆ మాట అడ్వాన్స్డ్గా ఎంటర్‌ప్రెన్యూర్ అయిపోయింది. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క బాధ్యత కొత్త వస్తువులు తయారు చేసి కస్టమర్స్కి పబ్లిక్ని ఆకర్షించి సేల్స్ని పెంచుకోవడం. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. సో ఓకే, దీనికి సంబంధించిన డెఫినేషన్ చాలామంది మెనీ సైంటిస్ట్స్, స్కాలర్స్ చాలామంది ఇవ్వడం అనేది జరిగింది. అందులో వన్ ఆఫ్ ది డెఫినేషన్ ఏంటంటే యాన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఎకనామిక్ ఏజెంట్. అతను ఎకనామిక్ ఏజెంట్. ప్రొడక్షన్కి కస్టమర్స్కి మధ్యన ఇతను ఏజెంట్గా ఉండి అన్ని రకాల కొత్త వస్తువులన్నీ కూడా కస్టమర్స్కి అందిస్తాడు. కాబట్టి ఈజ్ ఏ ఎకనామిక్ ఏజెంట్. అండ్ ఆల్సో క్యాపిటల్. ఇతను క్యాపిటల్ పెట్టుబడి పెట్టి మొత్తం వస్తువును తయారు చేసి ఇస్తాడు. సో ఈజ్ ఏ క్యాపిటల్ అండ్ ఆల్సో ఎకనామిక్ ఏజెంట్. అది ఒక ఫ్రెంచి ఎకనామిస్ట్ చెప్పిన డెఫినేషన్. ఇంకా తన రెస్పాన్సిబిలిటీస్, ఫంక్షన్స్ చూడటం. ప్రతి ఎంటర్‌ప్రెన్యూర్‌కి అనేక రకాల ఫంక్షన్స్ ఉంటాయి. అంటే ఫంక్షన్స్ అంటే ఇది అతని బాధ్యతలు చాలా ఉంటాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే ప్లానింగ్ ఎంటర్‌ప్రెన్యూర్. ప్లానింగ్ ఫంక్షన్ అంటే ప్రతి దానికి ఒక ప్లానింగ్ ఉండాలి. ఏ వ్యాపారం చేసినా ప్లానింగ్ లేకుండా కుదరదు. ఫర్దర్గా వ్యాపారాన్ని పెంచుకోవడం ఎలా, ఫర్దర్గా వ్యాపారాన్ని చేయడం ఎలా, మొత్తం అంతా కూడా మొత్తం వ్యాపారం చేయడం ఎలా కానీ ఫర్దర్గా ప్లానింగ్ ఉంటూ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే ఏ వ్యాపారం జరగదు. సో ప్లానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్షన్ denotes the activity of goods and services. In practical, production means industrial activities. పరిశ్రమ సంబంధించిన యాక్టివిటీస్ అండ్ ఆల్సో మ్యానుఫ్యాక్చరింగ్. తయారు చేసే విధానం మొత్తం అంతా తయారు చేసే విధానం మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మొత్తం అంతా ప్రాసెస్ ఎలా చేయాలి, ప్యాకేజ్ అవి తయారైన వస్తువులను కూడా ఎలా ప్యాకేజ్ చేయాలి, అవన్నీ కూడా ఈ యొక్క ప్లానింగ్ ద్వారానే ఉంటుంది. ప్లానింగ్ లేకుండా ఏ వ్యాపారం కూడా ఏ బిజినెస్ కూడా సాగదు. సో ప్లానింగ్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క ఫస్ట్ ఫంక్షన్. నెక్స్ట్ ఇది మార్కెటింగ్. తయారైన ప్రొడక్షన్ని కస్టమర్స్కి ఎలా మార్కెటింగ్ చేయాలి. మీడియా, పేపర్ అండ్ ఆల్సో ఫ్యాక్స్ అండ్ ఆల్సో న్యూస్ పేపర్ దేని ద్వారా సరే ముందు మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయకపోతే ఏ ప్రొడక్షన్ కూడా పబ్లిష్ అవ్వదు. మార్కెటింగ్ ద్వారా ఏదైనా సరే ప్రజల్లోకి, పబ్లిక్లోకి ఫోకస్ అవుతుంది. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మార్కెటింగ్ ఏంటి? ద మార్కెటింగ్ ఫంక్షన్స్ ఆఫ్ an entrepreneur necessary to determine customers, కన్స్యూమర్స్. అదంటే ప్రజలకి తగ్గట్టు వాళ్ళ వాంట్స్కి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొత్త
న్యూ ఐడియాస్ తోటి కొత్త కొత్త వస్తువులు తయారు చేసి మొత్తం అంతా కూడా ప్రజలకి పంపించాలి. సో మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి వస్తువుకి మార్కెటింగ్ ఉండాలి, ప్రతి వస్తువుకి పబ్లిష్ ఉండాలి. సో మార్కెటింగ్ అనేది ఎంటర్ప్రెన్యూర్ యొక్క సెకండ్ మార్కెటింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్. పబ్లిక్ తోటి కంపల్సరీ మార్కెటింగ్ ఉండాలి. మొత్తం పబ్లిక్ రిలేషన్స్, పబ్లిక్ ప్రజలతోటి మంచి రిలేషన్ ఏర్పడితే కస్టమర్స్ రావడం జరుగుతుంది. అది ఎంటర్ప్రెన్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో పబ్లిక్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఏదైనా పబ్లిక్ కొంటేనే, కస్టమర్ కొంటేనే ఆ యొక్క ఎంటర్ప్రెన్యూర్కి ప్రాఫిట్ గెయిన్ వస్తుంది. సో పబ్లిక్ రిలేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్, మెయిన్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ రిలేషన్స్. నెక్స్ట్ కంట్రోలింగ్ ఫంక్షన్స్. కంట్రోలింగ్, ఏది కూడా వేస్టేజ్ కాకుండా ఏది మొత్తం అంతా చూసుకోవడం జరుగుతుంది. ఏది వేస్ట్ కాకుండా రీప్రొడక్షన్ చేసి మొత్తం అంతా కూడా కంట్రోలింగ్ చూసుకోవడం అవుతుంది. రికార్డ్ అవుతుందో చూడండి సార్. బయటకు వస్తుందా? ఎట్లా ఉందండి ఇది తెలియట్లేదండి మీది. ఇది తెలుస్తుంది కదా, ఇక్కడ నంబరింగ్ వస్తుంది కదా నిమిషాలు. ఇక్కడ వస్తుంది రావట్లేదు. వస్తుంది ఇక్కడ. So controlling functions. Controlling functions of entrepreneur is control over inputs, over outputs. ఓవర్గా ఇన్పుట్ రాకూడదు, ఓవర్గా అవుట్పుట్ వెళ్ళకూడదు. మొత్తం అంతా కూడా కంట్రోల్ చేయాలి. మొత్తం ఎంతవరకు సరిపోతుందో అంతవరకునే రా మెటీరియల్ తెప్పించుకొని మొత్తం అంతా కూడా కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. మొత్తం అంతా సో కంట్రోలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ ఓవర్ పాలసీస్, ఓవర్ లైన్ ఆఫ్ ప్రొడక్షన్స్, ఓవర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సో ప్రతిదీ కూడా ఓవర్గా ఇన్పుట్ ఉండకూడదు, ఓవర్గా అవుట్పుట్ ఉండకూడదు. ఎంతవరకు ఈక్వల్గా ఉంటేనే ఆ ఈక్వల్ మొత్తం అంతా కూడా ప్రొడక్షన్ జరుగుతుంది. అప్పుడు ఆ బిజినెస్ డెవలప్ అవుతుంది. సో కంట్రోలింగ్ ఫంక్షన్స్ కూడా ఎంటర్ప్రెన్యూర్దే. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్. ప్రతి ఎంటర్ప్రెన్యూర్ కూడా తీసుకునే డెసిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తను తీసుకునే ఇంపార్టెంట్ డెసిషన్ బట్టే బిజినెస్ కూడా నడుస్తుంది. సో ఎంటర్ప్రెన్యూర్ ప్రతి దానికి కూడా డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కంపల్సరీ కూడా ఆలోచించి 1-2 టైమ్స్ నిర్ణయాలు తీసుకుని తన సీనియర్స్ని, తనకంటే పెద్దవాడిని అడిగి అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. సో డెసిషన్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. తను తీసుకునే డెసిషన్ మీదే తన యొక్క బిజినెస్, తన యొక్క మొత్తం అంతా వ్యాపారం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. వ్యాపారం డెవలప్ కావాలంటే కూడా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. డెసిషన్ మేకింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎనీ బిజినెస్. So decision making is both managerial and organizational process. It is a process of choosing between alternative and achieve a goal. తను గోల్ రీచ్ అవ్వడానికి తను తీసుకున్న డెసిషన్ చాలా ఇంపార్టెంట్. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తన గోల్ రీచ్ అవ్వలేదు. కాబట్టి డెసిషన్ మేకింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. సో డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో ఏంటంటే 3 టైప్స్. ఒకటి ఇంటెలిజెన్స్ యాక్టివిటీ. తన యొక్క మేధస్సు, సమయానికి తగ్గ వెరీ వెరీ ఆన్ ది స్పాట్, తొందరపడే నిర్ణయాలు కాకుండా ఆన్ ది స్పాట్ చక్కటి నిర్ణయాలు తీసుకుని ఇంటెలిజెన్స్ తోటి చాలా వెరీ సూపర్గా నిర్ణయాలు తీసుకోవాలి. ఫస్ట్ ఇంటెలిజెన్స్ యాక్టివిటీ. నెక్స్ట్ డిజైర్. ఏ ఐటమ్ అయినా సరే కొత్త మార్కెట్లోకి రాకుండా మొత్తం అంతా కూడా అనుకున్న దానికి కొత్త డిజైన్ తోటి ఐటమ్స్ అన్ని కూడా యాక్టివిటీ చేయాలి మొత్తం అంతా. సో డిజైర్ యాక్టివిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ చాయిస్. ప్రజలకు ఏది ఎక్కుతుంది, ప్రజల్లో ఏది తీసుకుంటారు, చాయిస్. ఇది కాకపోతే ఇంకొకటి చాయిస్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇంటెలిజెన్స్ యాక్టివిటీ, నెక్స్ట్ డిజైన్ యాక్టివిటీ, చాయిస్ యాక్టివిటీ. ఈ 3 కూడా డెసిషన్ మేకింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మోటివేటివ్ ఫంక్షన్. కస్టమర్ని మోటివేట్ చేసి కొనిపించి తన వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేసుకోవడం ఇతని యొక్క మెయిన్ మెంటల్ ఎబిలిటీ. ఇతని క్యాపబుల్ అంతా కూడా దాని మీదే ఉంది మొత్తం అంతా కూడా.
ద ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్స్పైరింగ్ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్ అండ్ ద హ్యావ్ ఎబిలిటీ టు మోటివ్ దెమ్ టు వర్క్ విత్ హిమ్ టు ఫుల్ఫిలింగ్ గూడ్స్. తన మొత్తం అంతా కూడా కస్టమర్ కొనను అనేవాడి చోట కూడా మోటివేట్ చేసి కొనిపించి తన యొక్క వ్యాపారాన్ని డెవలప్ చేసుకోవడం మోటివేటివ్ ఫంక్షన్స్. మోటివేట్ చేయాలి, కస్టమర్స్ని రప్పించి మోటివేట్ చేయాలి. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, ఒకటి కొనండి ఇంకొకటి తీసుకుని మోటివేట్ చేసి కస్టమర్స్ని కొనిపించి తన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడం ఇతని యొక్క మెయిన్ ఇంపార్టెంట్. సో మోటివేటివ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బిజినెస్లో. నెక్స్ట్, క్రియేట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్ హౌ టు డీల్ న్యూ యాక్టివిటీస్. మొత్తం అంతా క్రియేట్ కాన్ఫిడెన్స్ ఇన్ పీపుల్ హౌ టు డీల్ న్యూ యాక్టివిటీస్. పీపుల్ దగ్గర నుంచి వాళ్ళ అభిరుచులు, వాళ్ళ హ్యాబిట్స్ తగ్గట్టు కొత్త కొత్త వస్తువులు తయారు చేసి మొత్తం అంతా కూడా కొత్త వస్తువుని పబ్లిక్కి ఇవ్వడం ఇతని యొక్క యాక్టివిటీ. న్యూ యాక్టివిటీస్, కొత్త కొత్త చర్యలు, న్యూ ఐడియాస్, న్యూ ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా కొత్తవి. కస్టమర్కి ఎప్పుడు కొత్త దానాన్ని కోరుకుంటాడా, కొత్త దానాన్ని ఇతను ఇవ్వాలి. అండ్ ఆల్సో నెక్స్ట్, బిల్డ్ ద రిస్క్ బేరింగ్ ఎబిలిటీ టు పీపుల్ దగ్గర వచ్చే కస్టమర్స్ నుంచి రిస్క్ వస్తుంది. ఆ రిస్క్ని ఇతను బేర్ చేస్తూ అలానే పబ్లిక్తో గొడవ పెట్టమని కాదు, గొడవ పెట్టుకోకుండా కస్టమర్స్ని మోటివేట్ చేస్తూ రిస్క్ని వేరు చేస్తూ తన యొక్క బిజినెస్ని డెవలప్ చేసుకోవడం ఏ ఎంటర్ప్రెన్యూర్ యొక్క మెయిన్ మోటో. నెక్స్ట్, అప్డేట్ ద నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ద పీపుల్. ఎప్పటికప్పుడు అప్డేట్గా